to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. 12 లక్షల వరకు ఇకపై నో ట్యాక్స్ అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కొత్త ట్యాక్స్ స్లాబ్ ని అనౌన్స్ చేశారు. అయితే దీనిపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కొత్త ట్యాక్స్ స్లాబ్ లో పన్నును ఎలా లెక్కిస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం. 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్నారు కదా, మరి ట్యాక్స్ స్లాబ్ లో 4 లక్షల నుంచి 8 లక్షల మధ్య 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్ ఉంది కదా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే అవన్నీ 12 లక్షలకు పైన సంపాదించే వారికే వర్తిస్తాయి. అసలు ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు న్యూ ట్యాక్స్ రెజ్యూమీలో కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 0 నుంచి 4 లక్షల వరకు 0% ట్యాక్స్, 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షలకు పైగా మీరు ఎంత సంపాదించినా 30% ట్యాక్స్ ఉండనుంది. ఇందాక చెప్పినట్టుగా 12 లక్షల వరకు నో ట్యాక్స్ కాబట్టి అంతకన్నా ఎక్కువ సంపాదన ఉన్న వారికే పన్నును లెక్కిస్తారు. అలాగని 15 లక్షలు మీ సంపాదన అయితే ట్యాక్స్ స్లాబ్ లో 12 నుంచి 16 లక్షల మధ్య 15% ఉంది కదా అని ఆ 15% వేయరు. అలా చేస్తే మీకే లాస్. ఎందుకంటే 15 లక్షల్లో 15% అంటే 2.25 లక్షలు, అంటే 2,25,000 అన్నమాట. సో అలా కాకుండా ఉండేందుకు ఈ స్లాబ్ రేట్స్ ప్రకారం విడివిడిగా పన్నును లెక్కిస్తారు. 15 లక్షల ఆదాయం వచ్చే వ్యక్తికి కొత్త రెజ్యూమీలో భాగంగా డిఫాల్ట్ గా 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. సో ఆ ట్యాక్సబుల్ అమౌంట్ 14,25,000 అన్నమాట. ఈ మొత్తానికి ట్యాక్స్ స్లాబ్ లో మెన్షన్ చేసిన రేషియోలో స్ప్లిట్ చేసి లెక్కిస్తారు. అంటే 0 నుంచి 4 లక్షల వరకు 0% ట్యాక్స్ కాబట్టి ఆ మొత్తాన్ని పన్నులోకి కేంద్రం లెక్కించదు. ఇక 4 లక్షల పై నుంచి 8 లక్షల మధ్య 5% కాబట్టి ఆ 4 లక్షల పైన 5% ట్యాక్స్ అంటే 20,000 పడుతుంది. ఇక 8 లక్షల పై నుంచి 12 లక్షల మధ్య 10% కాబట్టి ఆ 4 లక్షలపై 10% అంటే 40,000 పడుతుంది. ఇక ఆ పైన మిగిలిన 2.25 లక్షల పైన 15% అంటే 33,750 పడుతుంది. ఇప్పుడు ఈ టోటల్ కలిపితే మొత్తం అమౌంట్ 93,750. ఇందులో 4% అంటే 3,750 కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ కింద యాడ్ చేస్తారు. సో టోటల్ గా మీరు చెల్లించాల్సిన మొత్తం 97,500 అవుతుంది. ఇక ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 0 నుంచి 2,50,000 మధ్య 0%, 2,50,000 నుంచి 5 లక్షల మధ్య అయితే 5%, 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య అయితే 20% ట్యాక్స్, 10 లక్షలకు మించితే 30% ట్యాక్స్ రేట్ కొనసాగుతోంది. ఇందాక చెప్పుకున్న విధానంలోనే ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీ ఎంచుకున్న వారికి కూడా ట్యాక్స్ లెక్కిస్తారు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000గా ఉంది. సో 15 లక్షలు సంపాదించే వ్యక్తి ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీని ఎంచుకుని ఉంటే 14.50 లక్షలు ట్యాక్సబుల్ అమౌంట్ కి 2,47,500 చెల్లించాల్సి వస్తుంది. పైగా దీనికి మళ్ళీ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేస్తారు. 2,47,500లో 4% అంటే 9,900. దీనిని కూడా కలిపితే టోటల్ ట్యాక్స్ అమౌంట్ 2,57,400 అవుతుంది. అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమీ ఎంచుకున్న వారికి అయితే 97,500 మాత్రమే. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీలో ATC వంటి డిడక్షన్లు ఉన్నా పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఇది లెక్క.